నమస్కారం. ఉడత వీపుపై ఆ 3 చారలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దీని వెనుక రామాయణంలోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఉంది. ఆ కథ వింటే మీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. మీరు నిజమైన రామ భక్తులైతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మనసులో జై శ్రీరామ్ అనుకుంటూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అది రాముడు లంకకు వెళ్లడానికి సముద్రంపై వారధి కడుతున్న సమయం. వానరులంతా జై శ్రీరామ్ అంటూ పెద్ద పెద్ద కొండలను, బండరాళ్లను మోస్తున్నారు. ఆ ప్రదేశం అంతా రామనామంతో మారుమోగిపోతోంది. అక్కడ ఒక చిన్న ఉడత ఇదంతా గమనించింది. నా రాముడి కోసం నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి అని తపనపడింది. కాని దానికి బరువైన రాళ్లు ఎత్తే శక్తి లేదు కదా. అందుకే అది సముద్రం నీళ్లలో మునిగి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడేది. తన ఒంటికి అంటుకున్న ఆ ఇసుక రేణువులను తీసుకువెళ్లి ఆ రాళ్ల మధ్యలో దులుపుతూ వారధి నిర్మాణానికి సాయం చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన కొందరు వానరులు పకపకా నవ్వారు. ఎంతెంత బలవంతులమే మేమే కష్టపడుతుంటే నువ్వెంత? నీ ఇసుక రేణువులు ఎంత? మా కాళ్ల కింద పడి నలిగిపోతావ్. పక్కకు వెళ్ళు అని ఎగతాళి చేశారు. పాపం. ఆ మాటలకు ఉడత చిన్నబుచ్చుకుంది. కన్నీళ్లతో పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చాడు శ్రీరామచంద్రుడు. వానరులందరినీ వారించి ఆ చిన్న ఉడతను చాలా ప్రేమగా తన అరచేతిలోకి తీసుకున్నాడు. మిత్రులారా, మీరు వేసే పెద్ద రాళ్ల మధ్యలో ఉండే ఖాళీలను ఈ ఉడత తెచ్చే ఇసుక రేణువులే పూడుస్తున్నాయి. దేవుడికి బలం ముఖ్యం కాదు. దాని వెనుక ఉన్న భక్తి, ప్రేమ మాత్రమే ముఖ్యం అని చెప్పాడు. రాముడు ఆనందంతో ఆ ఉడత వీపుపై తన 3 వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడు. సాక్షాత్తు దేవుడి స్పర్శ తగలగానే ఆ ఉడత వీపుపై 3 చారలు ఏర్పడ్డాయి. అందుకే ఇప్పటికీ ఉడత జాతి వీపుపై ఆ చారలు కనిపిస్తాయి అని మన పురాణాలు చెబుతాయి. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని దేవుడు చూడడు. ఎంత ప్రేమతో చేశాం అన్నదే చూస్తాడు. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న. రామాయణంలో మీకు ఎవరి భక్తి బాగా నచ్చింది? స్వామి కోసం కొండలను తెచ్చిన హనుమంతుడా? లేక శక్తి లేకపోయినా సాయం చేసిన చిన్న ఉడతా? మీకు హనుమంతుడు ఇష్టమైతే జై హనుమాన్ అని, ఉడత నచ్చితే జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.